హల్లెలూయా. ఎందుకు పనికి రాని వాళ్ళని దేవుడు ఏర్పరచుకునేవాడు. డబ్బు ఉన్న వాళ్ళు కాదు, ధనం ఉన్న వాళ్ళు కాదు, ఎవరిని కాదు. ఈ దినము రామ్ బ్రదర్ ముందుగా రావాలి. రామ్ బ్రదర్ కానీ సరే, యేసుదాస్ బ్రదర్ కానీ, వీళ్ళు పడే ప్రయాసం అంత ఇంత కాదండి. ఎంతో ఖర్చు పెట్టి ఈ కూటాలు జరుగుతుండ్రు. నేనైతే 1 రూపాయి వేయలా. ఇది వాస్తవం. వీళ్ళు ప్రయాసపడేది ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ పొందుకొని మీరు ఆశీర్వాదంగా ఉండాలి. చెప్పలు కొడదామా? వీళ్ళు ఒక టార్గెట్. అదే మా టార్గెట్ ఏంటంటే మేమందరినీ అపోస్తులమే. ఇక్కడ కూర్చోండి, మనమందరం అపోస్తులమే. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ సాపులు వేసుకొని ఊడుచుకుంటా సంఘం ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నేను అపోస్తులుగా మారాలి, అనేకులకు సువార్త చెప్పాలి, అనేకులకు రక్షణలు నడిపించాలి, అనేక మందిని ఆశీర్వాదాలు నడిపించాలి. చెప్పండి దేవుడు మైమర్చుదామా? మా చిన్న చార్జ్ కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఈ టైంలో నేను ఒక డ్యాన్సర్ని, సినీ ఫీల్డ్లో ఒక డ్యాన్సర్. మేము అన్నదమ్ములని 6 మంది. మా తల్లి గారు ముందు కూర్చున్నారు. మాకైతే మా ఇంటి పేరు అయితే గోవిందు. ఏమింటి పేరు? మా ఇంటి పేరు గోవిందు. తిరుపతికి పోవాలంటే మమ్మల్ని పిలవాలి. ఫస్ట్ ఎక్కడికి పోవాలంటే తిరుపతి పోవాలి. మమ్మల్ని పిలవంటే ఎవరి పోగుది ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మా ఇంటి పేరు ఏం పేరు తెలుసు? ఇప్పుడు యూదా గోత్రం సింగం. చెప్పండి మేడం. నా ఇంటి పేరు అడిగితే ఎవరైనా అడిగాను మా సొంతంలో నేనేం చెప్తాను తెలుసా? మా యూదా గోత్రం. అంతే కదా? మనం ఎవరి గోత్రమే? యూదా గోత్రమే. ఆయన బిడ్డలు ఎట్లా ఉంటారంట? సింగం లాగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము శుభవార్త మీకు అందియాలని చెన్నై పట్టణంలో నుంచి వచ్చున్నాను. నేను ఒక డాన్సర్ని. మా కుటుంబంలో డాన్సరు మా తాత గోవిందు. ఆయన పేరు బాగా తమ్మేసి. ఆయన కుడిమి జుట్టు మట్టి పెట్టుకొని ఉంటాడు. తలంతా మొట్ట కొట్టుకుని ఒకే ఒక కుడిమి పెట్టుకొని బాగా వేసేవాడు. మిగతా తెలుసు కదా, అప్పట్లో బాగా వేసేవాడు. ఆ ఫ్యామిలీలో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇదనము వాక్యము సమయం లేదు కాబట్టి నేను 9 ముక్కాలకంతా ముగించేస్తా. ఏమంటే మనం ఇది నెలకి జరుగుతున్నాం కాబట్టి, ఇది పబ్లిక్లో వేరే జరుగుతున్నాం కాబట్టి మనం ఎవరిని ఆటంకపరచకూడదు, ఎవరిని ఏమి చేయకూడదు. మనకిచ్చిన సమయంలోనే ముగించుకోవాలి. కాలంలో నేను వాక్యంలోనే పోతాను. మనం తీసుకుందాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ఈ దినము వాక్యము అంశం ఏంటంటే మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. పక్కన చేయించి చెప్పండి, మీకు సమాధానము కలుగును గాక. ఈ దినము వాక్యం అంశం ఏంటంటే సమాధానం. ఈ సమాధానాన్ని యేసయ్య మనకి ఇచ్చాడండి. ఆయన ఊరికి మనకి ఈ సమాధానం ఇవ్వలేదు. కానీ ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిరో, ఇది ఫస్ట్ మాట అండి. నా యందు ఏమి నేర్చుకున్నారు? ఫస్ట్ మాట. రెండో మాట, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, మీరు ఏమి వింటురో, ఇది రెండే మాట. ఏమి చూచితిరో, ఇది మూడే మాట. అట్టి వాటిని చేయుడి. అట్టి వాటిని మనం ఏం చేయాలంట? చెయ్యాలంట. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీకు తోడైండును అనుకునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మైమర్చుదామా? ఫస్ట్ మాట ఏందండి? ఫస్ట్ మాట ఏంది? మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పాలా? దేవుని మాటలు నేర్చుకోవాలా, దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలా,
దేవుడు కార్యాలు నేర్చుకోవాలి కానీ వేరే ఏ కార్యాలు మనం ఏం చేయకూడదు, నేర్చుకోకూడదు. దేవుడు మనకి ఏ ఉపవాన్ని అందించాడో, ఏ సువార్త అందించాడో అది మట్టిగా మనం ఏం చేయాలంట, నేర్చుకోవాలి. అదిదా మనకి ఇచ్చింది. మనం అది వదిలిపెట్టి వేరే ఏదో ఒకటి నేర్చుకున్నామంటే దానివల్ల మనకు వచ్చేది ఏంటి తెలుసా? ఇబ్బందులు, పోరాటాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, భారము ఎన్ని మనకు కలగతాయంట. ఏమి నేర్చుకోవాలని దేవుడు తేటగా మనకి నేర్పించాడు. మనిషి కుమారుడిగా భూలోకానికి ఆయన అవతరించినప్పుడు ఆయన దేవుడిగా అవతరించినదండి. ఆయన ఎట్లా అవతరించాడంట? మనిషి కుమారుడిగా వచ్చాడంట. మనిషి కుమారుడిగా వచ్చి నిన్ను నన్ను ఏం చేయాలని, రక్షించుకోవాలని వచ్చాడంట. చెప్పండి కొడదామా? ఎట్లా వచ్చాడంట? మనిషి కుమారుడిగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఈ రక్షించే వచ్చిన దేవుడు నీ కోసం నా కోసము తన ప్రాణాన్ని పెట్టాడంట. ఎవరి కోసము? మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడంట. అంటే ఈ జన్మ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? ఫస్ట్ మాట మనం నేర్చుకోవాలా, రెండో మాట చదవాలా? ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, అంగీకరించాలి. ఏ మాట? దేవుడు మాటల్ని అంగీకరించాలా. ఏది నేర్చుకుంటావో దాన్ని నువ్వు అంగీకరించి దాని ప్రకారంగా జీవించావంటే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. చాలా మంది వింటారు కానీ అంగీకరించరు. చాలా మంది వింటారు కానీ దాని ప్రకారం చేయరు. చాలా మంది వింటారు కానీ దాన్ని ఫాలో చేయరు. చాలా మంది వింటారు కానీ దాన్ని చేతులు ఏం చేయరు, పట్టుకోరు. అంటే ఎవరైతే బైబిల్ని ఫాలో చేస్తారో వాళ్ళ లైఫ్ ఆశీర్వాదంగా ఉంటుందంట. హల్లెలూయా. రెండో మాట చదవండి బ్రదర్. ఆ యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏమి వింటారు, ఏవి చూచితిరో, ఏమి చూసిరు. చాలండి. ఏమి విన్నాం మనము? వారం వారం మనం ఏమంటున్నాము చెప్పాలా? మనం వారం వారం మందిరానికి పోతున్నాం కదా, ఏం మాట్లాడుతున్నాం? దేవుడి మాటలకి మనం ఆపోజిట్ గా ఏం చేస్తున్నాం చెప్పాలా? ఏం చేస్తున్నాం? నీ శత్రువుని ప్రేమించండి. నీ ఇంటి వారి నీకు శత్రువు అంటే నీ ఇంటి వారిని ప్రేమివు, నీ శత్రువుని ప్రేమివు. ఎవరిని ఏం చేయము, వింటాం. ఈ చెవులో వింటాము, ఈ చెవులు వదిలేస్తాం. బైబిల్లో కొత్త నిబంధనలో చెవులన్న వాళ్ళు వింటారంట. ఎవరో చెప్పాలమ్మా? చెవులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వింటారు. చెవులు లేని వాళ్ళు ఎంతగా చెప్పినా కూడా వాళ్ళకి ఏం చెప్పినట్టు, రెండు చెవులు లేని వట్టే వాళ్ళు ఎట్లా అవుతాడంట? వింటారు, చూస్తారు, అన్ని చేస్తారు కానీ ఆయనని ఫాలో చేసడానికి చాలా కష్టం. అంటే పౌలు పద్ధతిలో చెప్తున్నాడు, నేను క్రీస్తుని వెంబడించినట్లుగా మీరందరూ నన్ను ఏం చేయండి, చప్పట్లు కొడదామే. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళ జీవితాన్ని దేవుడు మార్చే దేవుడు. ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? హల్లెలూయా. వినేంత వరకు కాదండి మన మాటలు. దేవుడు మందిలో ఉన్నంత వరకు ఆ మాటలు మనకు భద్రంగా ఉంటాయి. ఎప్పుడైతే వాటిని వదిలిపెట్టి బయటకు పోతామో ఏమైపోతుంది? మన పాత స్వభావము బయటపడిపోతుంది. ఈ బయటపడిందే నీలో ఒక కార్యం గురించి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావు సంవత్సరాల పొడుగు. అది ఎందుకు జరగదు తెలుసా? నిన్ను నువ్వు మార్చుకోవాలా, నిన్ను నువ్వు ఒప్పగించుకోవాలా. మూడో మాట చెప్తుంది, చదవండి బ్రదర్. అట్టి వాటిని ఏం చేయాలంటే మనం చేస్తున్నామా? ఎవరైనా చేస్తున్నామో వాళ్ళు చేయకండి. నేను దేవుడి ఆజ్ఞల్ని కై కొనుక్కున్నాను, నేను దేవుడిని ఫాలో చేస్తున్నాను, అట్టి వాటిని నేను చేస్తున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఈ రోజు మన జీవితంలో ఆశీర్వాదం లేదు, ఎందుకంటే మన జీవితంలో ఒక మంచి సమాధానం లేదు, ఎందుకంటే మన జీవితంలో ఇంతగా పోరాటము, ఎందుకంటే మన జీవితంలో ఇంతగా కన్నీళ్ళు, ఎంతగా సంపాదించినా కూడా మన ఇంట్లో మనకి ఉండేది లేదు. కారణం ఏం తెలుసా? ఆయన మాటలు వినేది లేదు,
ఆయన మాటలు మనము ఫాలో చేసేది లేదు, ఆయన మాటలు మనము గ్రహించేది లేదు. చెప్పండి, చదవండి కదా ఆ వాక్యాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి. మరియు మీరు ఏది నేర్చుకొని అంగీకరించుస్తారు నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో ఏది చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తైన దేవుడు మీకు తోడైండు గాక. చెప్పండి బట్టి దేవుడు. ఎప్పుడు తోడంటాడంట? విన్నయి చూచినయి మనం ఏం చేయాలంట? వాటిని ఏం చేయాలంట? ఫాలో చేయాల. మనం ఫాలోనే చేయము. ఎవరు ఫాలో చేస్తారో తెలుసా? ముస్లిం వాళ్ళు ఫాలో చేస్తారు, హిందువులు ఫాలో చేస్తాం. దీంట్లో ఫాలో చేయండి నువ్వు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఊర్లో ఒక ఇద్దరు సిస్టర్లు ఉన్నారంట. ఒక సిస్టర్ పేరు వచ్చి సమాధానం. ఏం పేరు? అందరు నోట్ చేసి చెప్పండి. ఒక సిస్టర్ పేరు ఏం పేరు? ఇంకొక సిస్టర్ పేరు ఏం పేరు తెలుసా? సంతోషం. ఏం పేరండి? ఈ ఇద్దరు వచ్చి చర్చికి పోతున్నారు. ఒకరోజు పాస్టర్ గారు మేము జ్ఞానస్థానం తీసుకోవాలి, నేను బాప్తిసం పొందాలన్నా. అట్టమ్మా సరే తీసుకోవచ్చు, నేను చెప్తాను, 10 రోజు రాండి అని. అయితే పాస్టర్ ఒక విషయం, మాకు ఈ పేర్లు పెట్టాలి. ఏ పేరు పెట్టాలా? ఏ పేరు పెట్టాలా? మీ నోట్ల మాట రానట్టుందే. ఈ అక్క చెప్పింది నాకు సమాధానం కావాలి, సమాధానం అనే పేరు కావాలి. ఈ అక్క చెప్తుంది నాకు సంతోషం కావాలా. ఈ ఇద్దరు అక్కలే చేసినట్టు అబ్బా పాస్టర్ ఆశ్చర్యపడిపోయింది. అమ్మో, నేను ఇంతవరకు 20 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, ఇట్టడి పేరు నేను యాడకేమి ఇవ్వలేదే, ఇలాంటి ఇట్టడి పేరు అడుగుతున్నాను అన్న. ఆశ్చర్యపడిపోయిందట ఆయనకి. ఏంది భాష మమ్మల్ని ఎట్లా చూస్తున్నావు? లేదమ్మా, మీరు అడిగిన పేర్లు చూస్తుంటే మీకు అక్కడ కార్యాలు ఉండేయమ్మా. చాలా ఆశపడినట్టు ఆయన. ఆశపడిన ఆయన పాస్టర్ ఇద్దరికి పేరు పెట్టాడు. ఇద్దరికి పేరు పెట్టి ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. వీళ్ళందరూ డైలీ పొద్దున్న మీట్ అవుతారు. మీట్ అయ్యాక మీ కుటుంబంలో సమాధానం ఉందా? ఫస్ట్ నువ్వు చెప్పు, మీట్లో సంతోషం ఉందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు? ఎదురెదురుగా కాయగూర అంగడి పోతారు కదా మన అక్కలు. పోయినాక మీ ఇంట్లో సమాధానం ఉందా? నువ్వు ఫస్ట్ చెప్పు, మీ ఇంట్లో సంతోషం ఉందా? ఆడ సమాధానం లేదు, సంతోషం లేదు. వీళ్ళ పేరు ఏం పేరు? సమాధానము, సంతోషం. ఈ సమాధాన సంతోషం పేరు పెట్టి అక్క మనం కార్యం చేయాలక్క. ఎవరికైతే సంతోషం లేదో వాళ్ళు మనం సంతోషపరచాలి. ఎవరికైతే సమాధానం లేదో వాళ్ళని సంతోషపరచాలి. మనిద్దరు మీరు ప్రార్థన చేయమక్క. మనిద్దరు మందిరంలో పోయి 2 చేతులు పెట్టుకుని ప్రార్థన చేయడము, ఒక్కొక్కరిని సమాధానంలో సంతోషంలో నడిపిదమక్క అని. ఒక భారతీయ భక్తులు ఇద్దరు సంతోషంగా బయటికి వేసి వస్తుంది, బీచ్కు ఆడుకోకి వేసి వస్తుంది. ఈ సంతోష్ అక్క చూసింది. ఏ అక్క చూసింది? ఈ సంతోష్ అక్క చూసిన వెంటనే అమ్మో ఇలా ఎంత సంతోషంగా వస్తుంది అని మనం ఏం చేయలేదు కదా, ఏదో వాటికి ఏమైనా పట్టుకొని వస్తానని చెప్పి ఇంటి పోయింది. అంతలోకి ఈ సంతోష్ అక్క ఏం చేసింది? ఇదే సమయం చెప్పండి కొట్టండి. వెంటనే ఎక్క ఏం చేసింది? సంతోష్ అక్క ఇంట్లోకి పోయింది. అక్క యాడికి పోయించాను? మేము మాల్కి పోయి వచ్చాము, బీచ్కి పోయి వచ్చాము. పోయిన వారు నీ ఇంటి ఇంకొక ఆమెతో చూసానే. ఇదే నా సమాధానము, సంతోషము చెప్పాలండి. ఇదే నా సంతోషం వచ్చే మాటలు. వాళ్ళు ఏదో సంతోషంగా పోయి ఇచ్చాడు. ఆడిపోయి నువ్వు వెలిగించిన దీపం, వెలిగించిన దీపాన్ని ఎట్ట ఆరపాల? మండుతుంది, బగ మండుతుంది. అంతలోకి అక్క నాకు గంట అయిపోయింది అక్క, నా వస్తాను, మా ఇంట్లో వస్తాను. పోయేసింది ఆయన.
ఎంటి చేసింది కదా, పక్కగా ఎంటి చేసింది. ప్రకాశం వస్తుంది, పోయేసింది. ఏమంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వస్తే ఎవరు బదులు చెప్పాలా? వాళ్ళ ఇంట్లో నెచ్చింది. పోయి కాళ్ళు పెట్టినామే, తీసుకున్నామే, తీసుకొని వస్తాలే, ఏందే తీసుకొని వస్తా. పోయిన వారు ఎవరితో పోయినవంటే నువ్వు యాడు వెలిగించింది చూడు ఆ అక్క. ఈ అక్క పేరు సంతోషం. ఈ అక్క పేరు ఏం పేరు? సంతోషం. ఆ అక్కకు ఒకే సంతోషం. ఇంటికి పోయినాక బాగా అనిపించేసి వచ్చిన, ఎంత సంతోషం, అంత సంతోషం. దీపం అంటియాలండి, ఎంత అంటిగా దీపం అంటించు. ఆరు ఇంట్లో చీకటి పెట్టి అంటించు, బట్ ఇట్లా అంటిగోదు. వెంటనే ఇద్దరికి గొడవలు జరుగుతుంది. ఈ అక్క పోయింది ఎదురిల్లక్కే కదా, ఈ ఎదురిల్లకే ఇట్లా పెడమలో పోయి, అక్క ఏంది ఏం జరిగింది నీకు తెలవదు, గుమ్మునుండమ్మా, ఈయన ఎంత పని చేసి వచ్చిందో. ఆ అక్కకు ముందు ఒక మాట చెప్పింది, అక్క చెప్పింది నేను చెప్పిందని చెప్పకు ఎట్ట వీళ్ళ ఇంటాన్ని ఈమెను బయటికి తీసుకుని పోలేదని. ఆ అక్క ఏదో వాళ్ళ ఇంటాన్ని బయటికి తీసుకుని పోతే నువ్వు వీళ్ళైతే సమాధానం చేయాలి, నాకు మా ఇంటిని తీసుకుని పోవాలా? ఆ యొక్క ఎంత సంతోషం ఉంటుంది. మనం చేస్తున్న కార్యాలు ఇయ్యనండి. పేరు ఏం పేర్లు పెడతాము? సంతోషం అని పేరు పెట్టమంటే సంతోషం ఇచ్చినమా? ప్రార్థన వేరు చేసింది, ఇద్దరికి చేయలు పడుతున్నాం మోకాల కింద. ఈ అక్క ఆ యొక్క ప్రార్థన చేసింది. అక్క ప్రతి ఒక్కరు మనం రక్షణలో నడిపించాలక్క. ఎట్టక్క? ఇట్లా నడిపించాలక్క. ఎట్లా? కాపురాలు తీసేదని. అక్క వెంటనే బ్యాగ్ తీసుకుని అమ్మోటికి పోయింది. ఈ మధ్యలో ఎవరా వచ్చి అంటించిండు దీపం. ఇంటే ఒకే టెస్ట్. ఎదురింటా చూసి చూస్తుంటాడు. నన్ను చూస్తావు నువ్వు, నేనేం చేయలేదు నువ్వు. ఎవరా అన్న? నాకేమో నీ మీద డౌట్గా ఉంది అన్నా. నేను అట్టాడు దాన్న, నేను ఏం పేరు పెట్టుకొని ఉన్నానన్నా? సమాధానం సంతోషమని పెట్టుకోను అన్నా. నేను సంతోషమని పెట్టుకున్న పేరులో ఆయన నమ్మిపోయింది. ఒకరోజు ఏం చేసిందంటే మళ్ళీ వచ్చేసింది ఆయన అక్క. పాస్టర్ మూలంగా మాట్లాడిద్దరు వచ్చేసారు. వచ్చేసినాక వాళ్ళ ఇంట్లో మెల్లగా బండి నిలబెట్టి వాకిట్లో పోయి చనాలు వారికి చూస్తే ఈ అక్క ఇంటికి నేర్పిస్తూ ఉంది. ఏం నేర్పిస్తుంది? బైబిల్లో ఉన్న మాటలు కాదు, ఈ లోకంలో ఉన్న కార్యాల గురించి నేర్పిస్తుంది. అప్పుడు ఆయన లోపలికి వచ్చి, నీకు దేవుడు మంచి పేరు పెట్టుకున్నావు తల్లి. ఏం పేరు పెట్టుకున్నావు? సంతోషం అని బాగా తిట్టి పంపించింది. ఇంకొక అక్క సమాధానం కదా, అత్త కోడలు ఇంట్లో బాగానే ఉండేటండి. అమ్మో ఇద్దరు ఒకే టైంలో ఒకే తట్లు వేసుకుంది అనుకో. ఇద్దరు ఒకటిగా కూర్చొని సీరియల్ చూస్తాం, ఇద్దరు ఒకటిగా వచ్చి టీ తాగుతాం, ఇద్దరు ఏదనుకుంటే అట్లా చేస్తున్నారు. ఈ సమాధానం కాక ఎట్లా ఉంటారు? బాగుండరా? వచ్చింది ఇంట్లోకి. వచ్చి అత్త ఏమో పని చేస్తుంది ఇంట్లో. ఏం పని చేస్తుంది? సామాన్లు తోముతా ఉంది. కోడలు ఏం చేస్తుంది? టీవీ చూస్తుంది. ఆమెను చూసి అత్తగాడు పోయి, ఏందక్క నువ్వు చేసే పని? ఏంది నువ్వు చేసే పని? కోడలు నాడు కూర్చోబెట్టి నువ్వు సామాన్లు కడుగుతావు, నువ్వేంది కానీ నువ్వు ఇట్లా ఉన్నావు? ఆడొకటి అంటించింది అక్క. అంటించి ట్యాక్సీలు కిందేసింది. వెంటనే కోడలు పోయింది. కోడలు పోయి చూసి, ఏంది అత్తమ్మ అనేది? నువ్వేమో టీవీ చూస్తూ నేనేమో సామాన్లు కడగాలన్నా? వెంటనే భర్త వచ్చిండు. ఏందమ్మా మీ ఇద్దరు కొట్లాటలంటే, లేదు నీ భార్య ఏమో టీవీ చూస్తూ నేనేమో ఇన్ని రోజులు బాగుండేది కదమ్మా మీరిద్దరు, సమాధానంగా ఉండిండ్రు, సంతోషంగా ఉండిండ్రు, బాగుండిండ్రు. ఈ మధ్యలో ఏమైందమ్మా మీకిద్దరికంటే? ఒకరు మాట్లాడుకుని వదిలే. అత్త మొహం ఇటు దిప్పుకుంటే కోడలు ఇటు దిప్పుకుంటే ఇద్దరు పట్టించుకోలేదులే. భర్త ఏమో చచ్చిపోతుండు ఇంట్లో, భర్త చచ్చిపోతుండు. ఆమె పొద్దున్నే లేచిందా, కోడలు వస్తుంది. ఏంది మీ అత్త వచ్చిందా? ఏమడిగింది? మీ అత్త వచ్చిందా? నువ్వు ఎదురిచ్చి అడిగేదానే, మాట్లాడేదానే. ఏం నేర్పిస్తుంది చూడు సమాధానం అక్క. ఏం నేర్పిస్తుంది? ఈరోజు చాలా మంది కుటుంబంలో చాలా మంది దీపాలు అంటిస్తున్నారు.
దేవుడు మనల్ని దానికి ఏర్పరచుకోలేదండి. నిన్ను నన్ను దేనికి అయినా ఎన్నుకున్నాడంటే నిన్ను నన్ను పరలోక రాజ్యంలో చేర్చేదానికి. చెప్పండి కొట్టి దేవుడు మైమర్చుదామా. అంటే ఈ దినం మనం ఏం చేస్తున్నాం? మందిరానికి ఏదో సాంగ్యానికి పోతున్నాం, సాంగ్యానికి వస్తున్నాం, ఆధారం చర్చికి వచ్చినాము, అంతే అయిపోయింది. ఇంక వేరేది మనకు తేవలేదు. ఆ వాక్యాన్ని చదవండి బ్రదర్. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, మీరు ఏది విని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏది చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానము దేవుడు నీకు తోడుగా ఉంటుందండి. హల్లెలూయా. దేవుడు మనకు తోడు ఉండాలంటే మన కార్యాలు మనం మార్చుకోవాలా. మన కార్యాలు మనం మార్చుకోకపోతే దేవుడు మనకు తోడు ఉండడు, దేవుడు మనతో రాడు, దేవుడు మనతో ఉండడు. ఎప్పుడైతే మన స్వభావాన్ని మన కార్యాలని మనం మార్చుకుంటామో అప్పుడే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఎంతో మంది ఉన్నారు, మీకు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, ఎంతో మందికి గర్భఫలం లేకుండా ఉండొచ్చు, ఎంతో మంది అప్పుల బాధలలో ఉండొచ్చు, ఎంతో మందికి సమాధానం లేకుండా ఉండొచ్చు, ఎంతో మంది కన్నీళ్ళతో ఉండొచ్చు. కారణం ఏం తెలుసా? దేవుడు మన తోడు లేడు. దేవుడు మన తోడు ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులకు యూదులకు భయపడి మూసుకొనిచుండగా యేసు వచ్చి అతను నిలిచి మీకు సమాధానము కలిగిన గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదామా. ఎవరండి? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు యేసయ్య ఉన్నప్పుడు వాళ్ళకి దిగులు లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు, కరువు లేదు, కన్నీళ్ళు లేదు, దుఃఖము లేదు, భారము లేదు, ఏమీ లేదు. ఎవరికి? 12 మంది శిష్యులకి. ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన మనకు దర్శనము శిష్యులకి అయ్యాడో అప్పుడు శిష్యులకి దర్శనమైన వెంటనే వాళ్ళు ఎట్లా ఉన్నారంట? కొలపంతో ఉన్నారంట. యేసయ్యని చంపేశారు కదా, మనల్ని కూడా ఏం చేసేస్తున్నారు? చంపేసేస్తారు. మనల్ని కూడా ఏం చేసేస్తారు? అర్థం చేసేస్తారు. మనల్ని అని ఒక చాలా కొలపంతో ఉన్నారు. ఈ దినము మీరు ఇక్కడ కూర్చోన్నా మా ప్రియమైన సంగమా, మీరందరూ అనేక కొలపంలో ఉండొచ్చు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు సమాధానము కలుగును గాక. చెప్పండి బట్టి నైమేశ్వరా. సమాధాన కర్త ఒక్కడే, సమాధాన దేవుడు ఒక్కడే. ఆ సమాధాన దేవుడి నువ్వు నేను పొందుకోవాలంటే ఆయన మన పట్ల ఉండాలి, ఆయన మనకు తోడై ఉండాలి. యోహాను సువార్త 14:27 చెప్తుంది, ఇదో నా సమాధానాన్ని. శాంతి అంటే ఏంటండి? సమాధానమే. శాంతి నేను మీకు అనుగ్రహించుతున్నాను. నా శాంతి. ఎవరి శాంతి అండి? చెప్పాలా? ఎవరి శాంతి? దేవుడి శాంతి మనకిస్తున్నాడంట. ఆ శాంతిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు అరిగతులుగా ఉండాలి, నువ్వు తగులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవశ్యాన్ని పూర్తిగా చదవండి ఫుల్గా. వెలుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా మీకు నేనేం చేయను. లోకం ఒక సమాధానం ఉంది, ఆ సమాధానం కొంచెం కాలమే, నిరంతరం వరకు నీకు రాదు. అంటే యేసు ప్రభు ఆయన ఇచ్చిన సమాధానము నీ జీవితంలో ఎప్పుడు నీకు అది కోల్పోదు. చెప్పట్లు పెట్టినామని మహిమచ్చినామా. ఫస్ట్ దేవుడు మనకు తోడు ఉండాలండి. దేవుడు తోడు ఉండాలంటే మనలో ఏం కార్యాలు ఉండకుండా ఉండాలా? చెప్పాలా? ఏం కార్యాలు ఉండకూడదు?
దేవుడికి నచ్చని కార్యాలు మనకుండా పోతుంది. నిజంగా చెప్తున్నా, మీరు ఫాలో చేసి చూడండి. ఈ రక్షణ స్వార్థ మూలంగా దేవుడు మీతో మాట్లాడుతుంటే ఆయనకి మనం ఎట్లా ఉండాలంట? ఇష్టలుగా ఉండాల. ఒక వాక్యం చదివి నేను ముగించేస్తాను, సమయం లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు శిష్యుల్ని ఒక్కొక్క గ్రామానికి పంపించేటప్పుడు ఆడ ఒక మాట అంటుందండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి సుగమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమంటే ఏందండి? చెప్పాలి. యోగ్యమంటే ఏంది? అర్హత కలిగి ఉండాల. మనకందరికి ఇల్లు ఉంది కదా. ఇల్లున్న వాళ్ళందరూ చేయొద్దండి. ఏంద్రా పాస్టర్ దిలీని ఇల్లున్న వాళ్ళు చేయొద్దు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఇల్లున్న వాళ్ళు మనం ఎట్లా ఉండాలంట? దేవుడికి అర్హతలుగా ఉండాల. ఈ అర్హతలు లేకపోతే, నేను చెప్తున్నాను ఇప్పుడు బాగా వినండి. ఇక్కడ మీరు ఏ చర్చిలు పోతున్నా నాకు తెలియదు, కానీ అబ్రహం పాస్టర్ వచ్చినా కూడా సరే, మీ ఇంట్లో ఆయన వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినా సరే, లేకపోతే వేరే జాన్విస్లు ఎవరు వచ్చినా సరే, మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మనం అర్హతలుగా ఉండాలి. అర్హతలు లేకపోతే నీ ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. నీకు అక్కడ చిన్న చిన్న కార్యాలు ఉంటాయి, మనకాడ కొన్ని చిన్న చిన్న కార్యాలు ఉంటాయి. ఆ కార్యాలని మనం మార్చుకునేస్తాం అనుకోండి, పెద్ద విషయాలు కాదు, చిన్న చిన్న కార్యాలు ఉంటాయి. అవి కానీ దేవుడు కానీ మనం మార్చుకున్నామంటే నిన్ను నన్ను అర్హతలుగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. చదవండి ఆ వాక్యాన్ని ఫుల్గా. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి సుగమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఈ సమాధానము వాటి మీదకి వచ్చును. అది యోగ్యమైనదైతే ఈ సమాధానము ఎవరికి వస్తుందంట? ఇప్పుడు నేను మీ ఇంట్లోకి వచ్చాను. మీ ఇంట్లోకి వచ్చి ఆయన ఈ కుటుంబాన్ని ఆశీర్వదించానని చెప్తున్నా. ఏంటి? మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వచ్చి నేను ప్రార్థన చేస్తాను. నేను విష్టికి వచ్చాను అనుకోండి, విష్టికి వచ్చినప్పుడు ఆయన పాస్టర్ గారిని కూర్చొని పెడతాను అనుకోండి. లాస్ట్లో నేనేం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయాలా వద్దా? చెయ్యాలి. ఈ ప్రార్థన చేసినప్పుడు ఈ కుటుంబాన్ని నేను ఆశీర్వదించని చెప్తా. ఈ ఆశీర్వదించని చెప్పినప్పుడు వీళ్ళు అర్హతలుగా ఉండాలా, పాత్రులుగా ఉండాలా. పాత్రులుగా లేకపోతే, అర్హతలుగా లేకపోతే, తగుదిగా మనం లేకపోతే ఏ ఆశీర్వాదము సేవకుడు ఆ కుటుంబం పట్ల ఆశీర్వదించాడో మన పాత్రులుగా లేకపోతే మళ్ళీ ఆ ఆశీర్వాదము మళ్ళీ సేవకుడు కాడికి వచ్చేస్తుందంట. మీకు ఆశీర్వాదం కావాలన్న మట్టికి చేయొద్దండి. నా కుటుంబం పట్ల నాకు ఆశీర్వాదం కావాలా, చేయలేదు. హాఫ్ ముక్క చేయలేదు. మనకు ఇంత ఆశీర్వాదం కావాలా, ఇంత కావాలన్నా లేదండి. అవే హల్లెలూయా. ఎప్పుడైనా చెయ్యొద్దండి, ఫుల్గా ఎత్తండి. ఇంతంటే ఇంతే ఆశీర్వదిస్తుంది, ఇంతంటే ఇంతగా ఆశీర్వదిస్తుంది, ఇంతంటే ఇంతగా ఆశీర్వదిస్తుంది, ఇంతంటే ఏమీ లేదు. ఏమీ లేదు. దేవుడి సేవకుడు మీ ఇంటికి వచ్చి ఆశీర్వదించు అని నేను మాట దేవుడి కాడి సెలవిచ్చి మీకు చెప్తుందంటే మీరు పాత్రులుగా మారాలా, తగుదుగా మారాలా, వీళ్ళు యోగ్యులుగా మారాలా. మారితేనే నీ కుటుంబంలో అద్భుతము జరగద్ది, కాకపోతే జరగదు. ఇది నేను చెప్పలేదండి, వాక్యం సెలవిస్తుంది. మనకి చిన్న చిన్న కొరతలు అన్నీ మార్చుకున్న విధానం మార్చుకొని మన కుటుంబాన్ని మనము చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, ఆ దేవుడు లోపల ఎంటర్ అయిపోతాడు. ఏ దేవుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఇంట్లో ఎంటర్ అయిపోతాడు. నువ్వు అర్హతలు లేకుండా, యోగ్యతలు లేకుండా ఎన్ని సంవత్సరాలు సరే, నీ జీవిత కాలం అంతా సంవత్సరాలు పొడుగులు నువ్వు చచ్చిపోయినా కూడా వేస్ట్. ఒక ఇదనుకోండి, నీళ్ళు బాటిల్
ఈ నీళ్ళు బాట్లు దీంట్లో నీళ్ళు ఉన్నాయా? చూడండి, నీళ్ళు బాట్లు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయా? దీంట్లో ఒక బొక్కు ఉంటే దీంట్లో నీళ్ళు పోసి ఎక్కడికి పోతాయి? చెప్పాలి, ఎక్కడికి పోతాయి? మనకేమో బాటిల్ తగినట్టుగా చూస్తుంటాం. నన్నేమో నేను చూస్తుంటే మీ బాటిల్ చూడనట్టుగా ఉంది లేదా? సౌండ్ ఎత్తాను ఒక నిమిషం. మనకి ఇంకా తెలుగులో చెప్తానండి. దీన్ని ఏమంటాం? నార్మల్గా ఏమనాలా? ఇది ఒక పాత్ర, నిజమే కదా? పాత్ర కదా ఇది. ఈ పాత్రము దీంట్లో నీళ్ళు పోస్తే ఉండాల. అప్పుడు దాన్ని ఏమంటాం మనము? పాత్రం అంటాం. ఇది సొంబు అంటాం. మన కోసం సొంబు. దీన్ని ఒక పాత్ర ఉండాల. దీనిలో నీళ్ళు పోస్తే ఫుల్గా ఉండాల. దీనిలో నీళ్ళు పోసి కింద పోయిందంటే ఇది పాత్రమా? చెప్పాలండి. ఇది ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో షోకేస్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? యారైనా చెత్త కుప్పలో ఉంటుంది. ఇది ఇదే వచ్చి పర్ఫెక్ట్గా ఉండిందంటే ఇది ఎక్కడ ఉంటుంది? అబ్బా, డైలీ దీన్ని ఏం తాగుతాం? అన్నం నన్ను కొమ్మంతా దీని నుంచి చూపిస్తాం. ఏం చేస్తాం? సూపర్గా పెట్టుకోండి, పలుచుగా పెట్టుకోండి. మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు కూడా అంతే. చిన్న చిన్న ప్రాబ్లం, చిన్న చిన్న మిస్టేక్, ఇవన్నీ మీరు మార్చుకున్నారంటే ఈ పాత్రలాగా దేవుడు మమ్మల్ని మారుస్తారు. చెప్పట్లు కొట్టి మేము మమ్మల్ని మైమర్చినామా? ఈ పాత్రగా నువ్వు మారాలంటే, మారినవంటే నువ్వే సాక్షి చెప్తావు. ఈ నెల జరిగే కుటుంబంలో ఈ పాత్రగా మారాలని ప్రార్థన చేయండి. ఒక్కబడిన పాత్రగా నేను ఉండబోదు. ఒక్కబడిన పాత్ర అంటే దీంట్లో ఏం పోసినా కూడా నిలబడదు, వేస్ట్, వ్యర్థం. దీంట్లో నీళ్ళు పోసి ఒక నలబెట్టి చూడండి, ఉంటుందా ఉండదా? కారణం ఏంది? ఇది మంచిగా ఉంది. అప్పుడు మన దేవుడికి మనం ఎట్లా ఉండాలా? మంచిగా ఉండాలా. నువ్వు పాత్రగా మారితేనే దేవుడు నీ కుటుంబంలో మేలైన కార్యం. ఆ వాక్యాన్ని లాస్ట్ చదువు ముగించుకుందాం. 12 మత్తయి సువార్త 10:12 చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించిన శిష్యులు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే సమాధానము వాళ్ళ మీదకి వచ్చాను. అది అయోగ్యమైనది అయితే ఆ సమాధానం మరిబడి సేవకుడి కాడికి తిరిగి వచ్చేస్తుందంట. సేవకుడి కాడికి రావాలన్నా మీ కాడికి రావాలన్నా? చెప్పాలా? అందరూ నోరు చేసి చెప్పండి. ఆశీర్వాదం మాకు రావాలన్నా సేవకుడికి రావాలన్నా? సేవకుడి కానీ చెవికి రావాలా? మీకు నోరు ఉందా లేదా నాకు తెలవాలా? సేవకుడి కాడి నుంచి ఏ ఆశీర్వాదం ఎవరి కాడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి సేవకుడి కాడి నుంచి వచ్చి మీకు రావాలా? అంటే మీ కాడి నేను ఇచ్చిన మళ్ళీ నాకు రిటర్న్ రాకూడదు. రిటర్న్ వచ్చిందంటే ఎవడో ఒక దగ్గర ప్రాబ్లం ఉందను. ఇది మీరు దానికి పర్ఫెక్ట్ గా చేసేసారంటే మీకు మించిన వాళ్ళు లేదు. హల్లెలూయా. ఏ ఇరుకులలో ఉన్నారో, ఏ ఇబ్బందులో ఉన్నారో, ఏ పోరాటంలో ఉన్నారో, ఏ కన్నీళ్ళలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ సమాధానం కోల్పోయారో, ఏ అప్పుల బాధలో ఉన్నారో, ఏ హింసలో ఉన్నారో, వాటన్నిటికీ నా దేవుడు మిమ్మల్ని విడిపించిన గాక. చెప్పండి.